మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు మీ అందరికీ కృప విస్తరించునుగాక. సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు మీకు కలుగునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈ మాసం 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు అనగా 10 రోజులు విపరీతమైన జ్వరము, విపరీతమైన మోషన్సు, కడుపు నొప్పితో, వాంతులతో ఎంతగానో బాధపడ్డాను. ఈ విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించి వైద్యులను సంప్రదించినప్పుడు ప్రియ ఆత్మీయ కుమారుడు పీటర్ గారు వారు అందించిన వైద్య సేవలను బట్టి నేను వారికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా స్టేటస్లో నా ఫోటో చూసి నేను పెట్టిన సమాచారాన్ని విని నన్ను పలకరించి పరామర్శించి ప్రార్థించిన వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. ఈ 10 దినములు నేను దేవుని వాగ్దానాన్ని మీకు అందించలేకపోయినందుకు చింతిస్తూ ఉన్నాను, ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. అయినా మన దేవుడు మనలను మరువని వాడు, విడువని ఎడబాయని దేవుడు. కీర్తనాకారుడు ఆసాపు గారు 75వ కీర్తనలో వ్రాసినట్లు, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అని మొదటి చరణములో వ్రాశాడు. 75వ కీర్తన మొదటి చరణములో. కనుక మన దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఆ దేవునికి మనము కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి. ప్రభువునందు ప్రియమైన వారలరా, మీ క్షేమ స్థితి కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాము. మీరందరూ క్షేమముగా, సంతోషముగా, దేవుని ఆశీర్వాదాలతో ఆనందిస్తూ ఉండాలని నా కోరిక, నా ప్రార్థన. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుదాం. ఈ మధ్యకాల సమయంలో మిమ్మును ప్రతినిత్యము మేమైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు ఈ దినము తన దాసుడనైన నాకు బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుదాం. నేటి వాగ్దానము: యెహోవా నాకు ఆధారము. ఆమెన్. ఈ వాగ్దానము దేవుడు కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ చరణములో నుండి ఆ దేవుడు బయలుపరిచాడు. అయితే ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు దావీదు గారు ఈ మాట వ్రాయడములో ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దావీదు గారికి ఆధారము లోకములో ఎవరు లేరా అని మనము ఆలోచన చేస్తే ఉన్నారు. కానీ ఆయన దేవునిని ఆధారం చేసుకున్నాడు. లోకములో ఉన్న దేనిని కూడా ఆధారము చేసుకొనకుండా దేవునిని ఆధారము చేసుకున్నాడు. ఆయన 27వ కీర్తన 10వ చరణములో దావీదు గారు ఈ విధంగా రాస్తారు: నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనే మాట. యెహోవా నన్ను చేరదీసే దేవుడు ఆదుకుంటాడని, ఆదుకునే దేవునిపైన దావీదు గారు ఆధారపడ్డారు. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని అనే మాట మనం చూస్తాం. ఈ 3వ కీర్తనలో దావీదు గారు అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు వ్రాసిన కీర్తన. దేవునిని ఆధారము చేసుకున్నటువంటి భక్తుల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అన్నది మనం గ్రహించాలి. విడుదలను అనుగ్రహించే దేవుడు. ఈ 3వ కీర్తనలో మొదటి 2 వచనాలలో నిరీక్షణ నశించిన పరిస్థితిని జ్ఞాపకం చేసిన తరువాత 3వ చరణములో గొప్ప మార్పును మనం చూస్తాం. యెహోవా నాకు ఆధారం అంటాడు. కనుక ఒకటి, సంఘర్షణలో దేవుడు మనకు ఏమై ఉన్నాడో తెలియచేయబడింది. నీవు నాకు కేడెము అని కీర్తనాకారుడు దేవుని గురించి తెలియచేశాడు. నాకు అతిశయాస్పదముగాను మరియు నా తల ఎత్తువాడుగాను అని వర్ణిస్తున్నాడు 3వ కీర్తన 3వ చరణంలో. అంత మాత్రమే కాకుండా పోరాటము నుండి, సంఘర్షణల నుండి దేవుడు మనలను విడిపిస్తాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము. సంఘర్షణలలో నుండి,
ఆయన పోరాటములో నుండి, ఆత్మీయ సమస్యలలో నుండి, అనారోగ్య పరిస్థితులలో నుండి, ఆర్థిక ఇబ్బందులలో నుండి మన దేవుడు మనలను తప్పించగలడు, విడిపించగలడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, దేవుడు మన కొరకు ఏమి చేశాడో తెలియచేయబడి ఉంది. ప్రార్థనలకు జవాబిస్తాడని, ఎలుగెత్తిన యెహోవాకు నేను మొర్రపెట్టున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని 4వ చరణములో రాశాడు. నేను అనారోగ్యముతో మంచము మీద పడి ఉన్నప్పుడు, దేవునికి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థనను విని నాకు ఆయన జవాబిచ్చాడు. నేటి దినము ఈ వాగ్దానము నీకు ఇవ్వడములో యెహోవాను నీవు ఆధారము చేసుకున్నావు యేసు క్రీస్తు ద్వారా. కనుక ఆ దేవుడు నీ ప్రార్థనకు, నీ మొరకు ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడు, జవాబివ్వబోతున్నాడని వాక్యము సెలవిస్తుంది. ఆయన మనలను సంరక్షించు దేవుడు, మన శత్రువులందరినీ సంహరించే దేవుడు ఆయన. మనకు శత్రువులు ఎవరంటే మన శరీరం పైన దాడి చేసేటటువంటి అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయ పోరాటాలు, ఇవన్నీ కూడా మనకు గొప్ప సంఘర్షణ, మనకు శత్రువులు. కనుక వారిని సంహరించి మనకు విజయమును, విడుదలను అనుగ్రహించే దేవుడు గనుక మనము చేసిన మనవిని, మన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిస్తాడు అన్నది దావీదు గారి ఉద్దేశము. కనుక మనకు శక్తినిస్తాడని, మన పక్షముగా పోరాడతాడని, శత్రువులను శక్తిహీనులుగాను గావించి భక్తులను శక్తిమంతులుగా చేస్తాడు అనేది దావీదు గారి యొక్క గొప్ప విశ్వాసం అండి. మూడవదిగా, ఈ సంఘర్షణలో, ఈ దైనందిన జీవితంలో జరిగే సంఘర్షణలో మనం ఏమి చేయవలసినది తెలియబడింది. మనము దేవునికి ప్రార్థన చేయాలి, విడుదల కొరకు ఆక్రందన చేయాలి. 4వ చరణములో 7వ చరణములో అదే ఉంది. విడుదల, విజయము దేవుని వలననే మనకు లభిస్తుంది అని 8వ చరణములో వ్రాయబడి ఉంది. మనం అలా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ సత్యమును గురించి, ఈ సత్యమును గుర్తించినటువంటి దావీదు గారు దేవునిపైన ఆధారపడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా యేసు క్రీస్తు ద్వారా దేవునిపైన ఆధారపడ్డవారమేనండి. మనము విశ్రాంతిని, శాంతిని పొందుతూ ఉన్నాం. దేవునిపైన ఆధారపడువాడు నెమ్మదితో నిద్రపోతాడు, దేవుడు వారిని కాపాడు దేవుడని కీర్తనాకారుడు ఈ 3వ చరణములో రాస్తాడు. 5వ చరణములో కూడా అదే మాట రాస్తాడు. నీవే నాకు కేడెమంటాడు, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని అంటాడు. ఈరోజు నీ జీవితంలో ఆ యేసు క్రీస్తు ద్వారా దేవుడిని ఆధారము చేసుకున్నావు కనుక, దేవునిని ఆధారము చేసుకున్న నీ జీవితములో ఆయన నీ ప్రార్థనకు ఉత్తరమిచ్చుచున్నాడు. ఆయన నేను శక్తిమంతునిగా చేస్తున్నాడు, అన్నిటిలో నీకు విజయమును అనుగ్రహించబోతున్నాడు. ఇట్టి భాగ్యమును, ఇట్టి ఆలోచన విధానములో దేవుడు నిన్ను నడిపించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ నాయనా, గత 7వ దినము, ఈ మాసంలో 7వ దినము నుండి ఈ 17వ దినము వరకు, 18వ దినము వరకు, 18వ తేదీ వరకు దేవా, మరి మీ దాసుడిని మీరు అస్వస్థతో ఉన్నప్పుడు లేవనెత్తారు, నన్ను బలపరిచారు నాయన. నాకు మీరు ఆధారమై ఉన్నారని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాకు మాత్రమే కాదు నాయన, ఈ యొక్క వాగ్దానమును పొందుతూ, విశ్వసిస్తూ, వాగ్దానపు నెరవేర్పు కొరకు నిరీక్షణ కలిగిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నా వాట్సాప్ స్టేటస్లో ప్రభా నా అనారోగ్య స్థితిని గురించి ప్రస్తావించినప్పుడు పలకరించి, పరామర్శించి ప్రార్థించిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. పరోక్షముగాను ప్రత్యక్షముగాను ప్రార్థించిన బిడ్డలను దీవించండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ వీరి జీవితాలలో కొరతగా ఉన్నవన్నీ యేసునామమున తీరునుగా కానీ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమెన్.